హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గాయత్రి ఎస్కే వ్లాగ్స్ అండి. కోడిగుడ్లు ఎండు రొయ్యలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 గుడ్లు, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఎండు రొయ్యలు కొంచెం అండ్ కొత్తిమీర. సో మనకి ఫస్ట్ మనం ఈ కూరకి స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీ ఆప్షనల్ అండి. ఆయిల్ తక్కువ తినొచ్చు, ఎక్కువ తిన్నోళ్ళు ఉండొచ్చు. అందులో ఎండు రొయ్యలు బాగా కడుక్కొని నేను వాటికి ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు పట్టించాను. సో వాటినేమో నేను ఆ కళాయిలోని వేసాను. వేసి బాగా వాటిని మనం ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేస్తే ఎండ్రాయిలు పచ్చి పచ్చిగా ఉండదండి, అంటే స్మెల్ అనేది ఎక్కువ రాదు. ఫ్రై అయితే బాగుంటుంది. కొంచెం కారం కూడా వేసుకున్నానండి ఇప్పుడు నేను ఈ ఎండ్రాయిల్లోని. సో ఈ కారం ఉప్పు పసుపు ఆ ఎండ్రాయిల్కి బాగా పట్టేటట్టు వేపాలి. ఆ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసిపెట్టి ఇప్పుడు గుడ్లు కూడా నేను ఆయిల్లో వేసాను. వాటిల్లో నేను మరి కారం ఉప్పు పసుపు మరి వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో ఉంటుందని. సో వాటిల్లో నేను ఈ ఎగ్స్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు గుడ్లను కూడా మనం బాగా వేపుకోవాలి, అప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. సో ఈ ఎగ్స్ అన్ని ఫ్రై అయిపోయింది. నేను పక్కన పెట్టేసుకొని అందులో ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్ వేసిన తర్వాత కూడా వాటిని బాగా మనం కలుపుకోవాలి. సో అది ఆనియన్ కొంచెం అదే బ్రౌన్గా, అంటే హై ఫ్లేమ్లోనే మనం పెట్టేయకూడదు, పెట్టేస్తే వేగంగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఆనియన్ని. సో ఇప్పుడు నేను ఆనియన్ అలా మగ్గుతుండగా అందులో కొంచెం టమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఆనియన్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి నేను. సో మనం ఇలా వీటిల్లోనే కొంచెం నేను 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. బాగా మగ్గిన తర్వాత ఎండు రొయ్యల్ని మనం వేసి వాటిని బాగా కలుపుకోవాలండి. అది బాగా కలుపుకున్న తర్వాత నేను ఫ్రై చేసిన ఎగ్స్ కూడా అందులో వేసేస్తున్నానండి. ఈ ఎగ్స్ ఎండు రొయ్యలు ఇవన్నీ కూడా బాగా మనం కలుపుకున్న తర్వాత కొంచెం మీకు ఎంత ఇష్టమైతే అంత కారం వేసుకోవచ్చండి. సో నేను కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటానని కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను నేను. సో ఇది మనం బాగా కలుపుకోవాలండి. కూర ఎప్పుడైనా సరే బాగా టేస్ట్ రావాలని అంటే అది ఆయిల్ పైకి తేలేనంత వరకు దాన్ని మనం బాగా ఫ్రై చేస్తే. సో ఇప్పుడు నేను ఆ కూరకు సరిపడే వాటర్ వేసుకుంటున్నానండి. నేను కొంచెం గ్రేవీగా కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. కొంతమంది తక్కువ గ్రేవీ తినేవాళ్ళు తక్కువ వాటర్ వేసుకుంటారు. సో నేనైతే ఆ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయింది. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.